హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. చికిరి చికిరితో సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు. రామ్ చరణ్కి సంబంధించినటువంటి పెద్దిలో సాంగ్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయటం నాకు తెలిసి ఇది కొత్త ఏం కాదు. రామ్ చరణ్ గారివి సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ 10లో ఆయనవే 4 సినిమాలు ఉన్నాయట. అవేంటి అసలు ఇప్పుడు వచ్చినటువంటి చికిరి సాంగ్ టాప్ 1లోకి ఎలా వచ్చేసింది, అసలు ఎలాంటి రికార్డులని అవి చెరిపేసి కొత్త రికార్డులని చికిరి ఖాతాలో వేసుకుంది. పెద్ది అంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక సినిమాకి సంబంధించినటువంటి చిన్న లిరిక్ చికిరి చికిరి అని చెప్పి మొన్న స్టార్ట్ చేసి ఇదిగో ఇలాంటి సాంగ్ మీకు ఇస్తున్నామని చెప్పి చూపించారు. అప్పుడే మొదలైపోయింది ఒక మాన్య. అది కూడా ఎలా అంటే చిన్నవాడు పెద్దవాడు ముసలోడు అని ఏమీ లేదు, ఆడా మగ అని కూడా లేదు. అందరూ కూడా ఆ స్టెప్ని ట్రై చేస్తూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేస్బుక్కా ట్విట్టరా ఇన్స్టాగ్రామా ఎక్కడైనా కావచ్చు మొత్తానికి ఒక రేంజ్లో ఆడేసుకుంటుంది ఆ సాంగ్. ఇకపోతే నిన్న దీనికి సంబంధించి ఆ సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా రికార్డుల వేట నిన్నటి నుంచే మొదలెట్టేశాడు రామ్ చరణ్. పెద్దితో ఇంకా అసలు అక్కడికి వెళ్ళేటప్పటికి రిలీజ్కి దాదాపు ఇంకా 4-5 నెలల టైం ఉంది. ఈ లోపే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడో నాకు తెలిసి బుచ్చిబాబు భయ్య మామూలుగా ప్లాన్ చేయలేదు అనిపిస్తుంది. అసలు ఏం రికార్డులు వచ్చాయి, ఏ రికార్డులు ఏ సినిమాకి సంబంధించినటువంటి రికార్డులు పోయాయి అని కూడా మీకు చెప్తాను. ఇప్పటి వరకు టాలీవుడ్లో సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇది టాలీవుడ్కి సంబంధించినవి. సౌత్లో ఇప్పటి వరకు కూడా 27 మిలియన్స్తో టాప్లో ఉంది కిసక్ పుష్ప 2 సంబంధించినటువంటి సాంగ్. ఆ సాంగ్ని ఇప్పుడు ఆ రికార్డ్ని కొల్లగొట్టేసి ఇది 24 గంటల రికార్డు. పైగా 24 గంటల్లో కిసక్ అనే సాంగు 27 మిలియన్స్ కొడితే 14 గంటల్లోనే చికిరి లేపు అవతల పడేసింది. ఇది రామ్ చరణ్ గారి స్టామినా అంటే. ఇక అంటే ఎంత ఇష్టపడుతున్నారో రామ్ చరణ్ గారిని, ఆ సాంగ్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, నాట్ ఓన్లీ మిగతా ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ గారిని ఎంత అభిమానిస్తారో అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన రామ్ చరణ్ గారి వ్యక్తిత్వం అంటే మెగాస్టార్ నుంచి పుణుకుపుచ్చుకున్నటువంటి ఆ గౌరవం నిజంగా రామ్ చరణ్ గారిలో చాలా బలంగా కనిపిస్తాడు. ప్రభాస్ గారితో చాలా క్లోజ్గా ఉంటారు, డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ మనకి బాలయ్య గారి షోలో కూడా మనం చూసాం. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎంత క్లోజ్గా ఉంటారో మిగతా హీరోలు అందరితో, తారక్తో ఆ చిలిపిగా వాళ్ళిద్దరూ కొట్టుకునేటువంటి సీన్స్ ఇప్పటికీ మనకి త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చూస్తూనే ఉంటాం. సో అంటే అందరి హీరోలతో రామ్ చరణ్ గారికి ఉండేటువంటి స్పెషల్ బాండింగే ఇలాంటి రికార్డులు కొల్లగొట్టడానికి ఒక పునాదిగా అనుకోవచ్చు. డెఫినెట్గా మంచి వ్యక్తులకి మంచే జరుగుద్ది అంటారు కదా, అలాంటి వ్యక్తులకి ఎలాంటి రికార్డులు కొడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అసలు ఎవరికి ఆయన పోటీ కాదు. డెఫినెట్గా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని క్రియేట్ చేసుకుంటూ అందరి అభిమానంగా చూసుకునేటువంటి వ్యక్తిగా, ఒక మంచి నటుడిగా తనని తాను నిర్మించుకుంటూ ఆయన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి దాని నుంచే చికిరి పెద్ద సినిమా నుంచి వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. 14 గంటల్లోనే, కేవలం 14 గంటల్లోనే 29 మిలియన్స్, ఇప్పటికీ 30కి పైగా మిలియన్స్ 24 అవర్స్లో చాలా వెళ్ళిపోయింది. కాకపోతే 12 అవర్స్లోనే 30 మిలియన్ వ్యూస్ వరకు కొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇకపోతే మిగతా సంగతి చూసుకుంటే కనుక రామ్ చరణ్ గారివి దాదాపు టాలీవుడ్లోనే 24 గంటల్లో ఎన్నెన్ని ఉన్నాయంటే ఒకసారి చూసుకోవచ్చు. గేమ్ చేంజర్ సినిమా సరిగ్గా ఆడకపోయినా కానీ రామచ్చా అని చెప్పే సాంగ్ 16 మిలియన్లు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ధూప్ అనే సాంగ్ 21 మిలియన్స్ వచ్చింది. ఆ తర్వాత నానా హైరానా అని చెప్పి ఆ సాంగ్ వచ్చింది. మిగతా హీరోలకి సంబంధించి చూసుకుంటే మహేష్ బాబు గారు సెకండ్ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు కూడా 2 సినిమాల్లో టాప్లో ఉంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారిది కూడా ఉంది దేవరాకి సంబంధించి. మిగతా ఒక అల్లు అర్జున్ గారి సినిమా మాత్రం పుష్ప 2 ఒకటే ఉంది. సో ఆల్మోస్ట్ 4 సినిమాలు, 1, 2, 3, 4 సినిమాలతో టాప్ 10లో టాప్ 4 సినిమాస్ ఆయనవిగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి రికార్డ్స్ జస్ట్ 12 అవర్స్లోనే కొట్టారు, 12 గంటల్లో 14 గంటల్లోనే కొట్టేశారంటే ఆలోచించండి. నెక్స్ట్ ఎలాంటి సినిమాలు దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అనేవి ఇప్పటి నుంచే పెద్దకి మొదలెట్టేశారు. ఇంకా మెల్లగా ఒక్కోటి రిలీజ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి విశేషాలతో బుచ్చిబాబు గారు చాలా బలంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారట. ఎక్కడ సపరేట్గా దీనికోసం ఏమంటారు ప్రమోషన్స్ అనేవి దగ్గరికి వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసి
చికిరి చికిరి 4 నెలల ముందే ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తే సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా వెళ్తుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.